ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఆర్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 15 అధ్యాయాల వరకు రివిజన్ చేశాము. 15వ అధ్యాయంలో 3 రకాల పురుషులను గురించి చెప్పారు. ముఖ్యంగా 15వ అధ్యాయం బ్రహ్మాండం యావత్తు నేనే అని చెప్పాడు. ప్రారంభిస్తూనే ప్రపంచానికి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని గురించి చెప్పాడు. మనిషి తనకంటూ ఉన్న కళ సంబంధం ఏంటో అలాగే ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులు పరమాత్మకు ఉన్న సంబంధాన్ని చెప్పాడు. ఏమయ్యా ప్రపంచం ఇదంతా కనిపిస్తూ ఉన్నది, కానీ ఇది ఏది శాశ్వతంగా ఉండేది కాదు. తెలియబడేదంతా మార్పులు చెందుతూ కాలగర్భంలో కలిసిపోయేటువంటిది. ప్రపంచంలో జీవుడు విషయాలలో ఆనందాన్ని పొందాలి అని అనుకుంటే ఎక్కడ ఏది లభించదు. ఎందుకంటే ఇక్కడ స్వతహాగా సుఖం అనేటువంటిది ఏది లేదండి. దాన్నే తలకిందుల రావచేటు రూపంలో చూపించారు. ప్రపంచం తలకిందుల రావచేటు లాంటిదండి. ఎక్కడైనా ఉంటుందా అంటే ఎక్కడ ఉండదు కదా. ప్రపంచానికి భగవంతుడికి సంబంధం ఏంటో ఆ విధంగా చూపించాడు. మూలం పైన ఉంది, కొసలు కింద ఉన్నాయి. ప్రపంచాన్ని నమ్ముకున్నావా అవి మోసం చేస్తుంది. పరమాత్మను నమ్ముకున్నావా ప్రపంచం సహకరిస్తుంది పరిమితుల నుండి బయటపడిపోవడానికి. మరి ఇక జీవరాశుల దగ్గరకు వచ్చేటప్పటికి అయ్యా గుణాలే జీవుణ్ణి ప్రభావితం చేస్తూ ఉన్నాయి. నీ లక్ష్యం ఉన్నతమైతే అవునా నీకు సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణాన్ని పెంచుకుంటే ఉన్నతమైనటువంటి భగవంతుడిని చూడగలవు. కానీ రజోగుణాన్ని పెంచుకుంటే కేవలం ప్రాపంచిక విషయాలే లభిస్తాయి.
అది కూడా కాకుండా కేవలం సుఖభోగాలను ఆశ్రయించిన వాడు పూర్తిగా పతనం అయిపోతాడండి. మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ ప్రపంచం రావి చెట్టే లాంటిది. ఎందుకు అలాగా అన్నాము అని అంటే, ఛేదించడానికి వీలయ్యేది కాబట్టి వృక్షం అని అన్నాము. ఈ ప్రపంచ పరిమితులను దాటడానికి అవకాశం ఉంది కాబట్టి చూపించాము. నిజానికి ప్రపంచంలో ఏది నిజం కాదు, సత్యం కాదు. వృక్షం ఏదైతే ఉందో దానికి మొదలు లేదు, ఇక్కడ కొమ్మలు లేవు, చివర్లు లేవండి. కానీ దీన్ని సపోర్ట్ చేసుకొని దాటేసి వెళ్ళిపోవడానికి ఇది ఉపకరిస్తుంది. ప్రపంచంలో ఉంటూనే దేహం పోయే ముందే దేహంలో ఉన్నటువంటి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, దేహం కూడా ఏ స్థాయి నుండి వ్యక్తమైందో తెలుసుకొని ఆ మూలానికి చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎలా అండి అంటే లక్షణాలు చెప్పారు. నిష్కామ ఏమన్నారు? ఐదవ శ్లోకం ఏంటి? నిర్మాణ 15వ మోహాజిత అధ్యాయం 5వ శ్లోకం. నిర్మాణమోహాజిత సంగదోష. ఇదిగో ఈ లక్షణాలు పెంచుకుంటే దాటిపోతామండి. మానమోహాలని సంగదోషాలని దాటి నిత్యం నిరంతరం ఆత్మ జిజ్ఞాసలో ఉన్నటువంటి వాడు కోరికలను తొలగించుకొని ద్వంద్వాలని సహించగలిగితే, ఎక్కడైతే లోపల మూఢత్వం పూర్తిగా పోయిందో, ఏం లేదు దేహం నేననే భావం కంప్లీట్గా పోయిందో, శాశ్వతమైన పదాన్ని అందుకుంటాడు. చెప్పాల్సింది చెప్పేశాడు, అయిపోయింది అక్కడ. మళ్ళీ చెప్తున్నాడు ఏంటి అని అంటే, ఒకవేళ ఈ ప్రపంచం వైపు చూసినా జ్ఞానంలో నిలబడి అంటే సత్యంలో నిలబడి చూడగలిగేటట్లయితే యావత్ బ్రహ్మాండము పరమాత్మయేనండి. ఎలా చెప్పాడు? పైన ఉన్న జ్యోతులను చూపించి చెప్పాడు, మధ్యలో ఉన్న లోకాల గురించి చెప్పాడు, కింద ఉన్నటువంటి భూమి లోపల ఉన్న ధాతువుల గురించి కూడా చెప్పాడు. ఇవన్నీ నేనేనండి, నాకంటే అన్యంగా ఏమీ లేదు. అయిపోయిన తర్వాత జీవరాశుల దగ్గరకు వచ్చేటప్పటికి, జీవరాశులలో చైతన్య అంశ నేనే జ్ఞానేంద్రియాల అంతఃకరణను పట్టుకొని ఒక చోటు నుంచి ఒక చోటికి ఈ జీవుడిని మారుస్తూ తరింపబడడానికి అవకాశాన్ని ఇస్తున్నాను. అదిగో ఈ దేహంలో కూర్చొని ఏ జీవుడైనా సరే ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నా, దేహంలోకి ప్రవేశించిన, దేహం నుంచి బయటకు వెళ్ళినా అదంతా కూడా నేనే, కానీ నాకంటే వేరే ఏమి. మరి అందరికీ ఎందుకు తెలియట్లేదయ్యా అంటే, ఎవరికి అంతఃకరణ శుద్ధి ఉందో వాడికి తెలుస్తుంది, శుద్ధి లేని వాడికి ఈ విషయం తెలియదయ్యా. మరి ఏం చేయాలంటే తెలియాలి ఏనంటే చెప్పేశాగా, నీ మనసును శుద్ధి చేసుకో, నన్ను గుర్తించడానికి అవకాశం ఉంది. మరి ఇంకేం కావాలండి? తర్వాత మళ్ళీ జీవరాశుల్లో సూక్ష్మంగా గుర్తించడం. ఈ జీవరాశులు జీవించడానికి కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చేది నేనేనయ్యా, ఈ భూమి మీద నిలబెట్టేది నేనేనయ్యా. అలాగే సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి ప్రాణాలుగా వ్యవహరిస్తూ ఉన్నది నేనే. తర్వాత ఇంకా ఏంటి ఏనంటే, సూక్ష్మంగా గుర్తిస్తే మనోబుద్ధులలో ఉన్న లక్షణాలు కూడా నా వల్లనే వస్తాయండి. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. నా వల్లే జ్ఞాపక శక్తి వస్తుంది, నా వల్లే కష్టాలు మర్చిపోయి సుఖపడే అవకాశము కలుగుతుంది, నా వల్లనే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానం చేత తెలియబడేవాడిని నేనే, జ్ఞానంతో తెలుసుకునేవాడిని నేనే,
ఆ జ్ఞానము కూడా ఏ జ్ఞానంతో అయితే నన్ను తెలుసుకుంటున్నాడో ఆ జ్ఞానం కూడా నేనేనండి. ఇంతకు ఏం చెప్పదలుచుకున్నావయ్యా? నేను తప్పితే వేరే లేదని చెప్తున్నానయ్యా. ఎలా అండి? ఇదిగో ప్రపంచంలో 3 రకాల పురుషులు ఉన్నారండి. మొదటగా 2 రకాలు ఉన్నారు. వాళ్ళు ఏమిటి అంటే క్షరపురుషుడు, అక్షరపురుషుడు. దేహంలో నుండి వ్యక్తమయ్యేటువంటి వాడు క్షరపురుషుడు, దేహం పోతేనే కనిపించడు. కానీ అక్షరపురుషుడు ఇంకొకడు ఉన్నాడు, ఒక దేహం నుండి ఇంకొక దేహాన్ని, ఒక దేహం నుండి ఇంకొక దేహానికి మారుతూ ఉన్నటువంటి వాడు. అది కూడా సూక్ష్మ శరీరమే. సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉన్న జ్ఞానం అండి, చైతన్య శక్తినండి, అది నేను. అయితే ఎవరైతే స్థూల సూక్ష్మ శరీరాల తాదాత్మ్యాన్ని వదిలేసి తనను గుర్తిస్తూ ఉన్నాడో, ఈ నేనే అందరిలోనూ ఉన్నది అని గుర్తిస్తున్నాడు, వాడు పురుషోత్తముడు అవుతాడు. ప్రతి దేహంలో ఆత్మగా ఉన్నది నేనే. నేను ఉండడం వల్లనే దేహం వ్యక్తమవుతుంది, నేను ఉండడం వల్లనే జన్మలు కూడా కలుగుతూ ఉన్నాయి. కానీ ఆ నేనును కానీ గుర్తిస్తే ఈ నేను అందరిలో ఉన్నది అనే విషయం ఎవరికైతే తెలుస్తుందో వాడు పురుషోత్తముడు అండి. దేహానికి అన్యంగా నేనున్నాను అని గుర్తిస్తే పురుషుడు, అందరిలో ఉన్నది నేనే అని గుర్తిస్తే పురుషోత్తముడు. గుర్తించడం జరిగింది కానీ అనుభవం రాలేదు కదా అండి. అనుభవం రావాలి అని అంటే ఇంకొక పని చేయాలి. తెలుసుకునేది బుద్ధిలోనే కానీ బుద్ధి కంటే సూక్ష్మంగా ఉన్నటువంటి కారణ శరీరంలో 2 రకాల గుణాలు ఉన్నాయి. వాటిని సంపదలు అని కూడా అన్నారు. ఎందుకంటే ఇవే మానవుడు వెంట వచ్చేటువంటి, వేరే ఏ సంపదలు రావు. వాటినే అసుర సంపద, దైవీ సంపద. ఆసురీ గుణాలు, దైవీ గుణాలు. తమో రజోగుణాల వలన వ్యక్తమై అవుతున్నటువంటివేమో రజోగుణం, ఇది ఆసురీ సంపద. ఆసురీ గుణాలు ఇవి ఎప్పుడు వ్యక్తమై కనిపించేటువంటి విషయాలు వెంటే పడేటట్టు చేస్తాయి. తమో గుణమేమో ఆత్మ నేనని మరిపింపచేస్తుంది, రజోగుణమేమో దేహం నేనని భావన కలిగిస్తుంది. అప్పుడు బయటకు చూశాడా కనిపించేదంతా ప్రపంచమే కాబట్టి ఆ ప్రపంచంలో వీలైనంత సంపాదించుకొని దాచుకొని అనుభవిస్తేనే గొప్ప అనే భావంతో ఆసురీ సంపదను పెంచుకుంటూ ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. కానీ ఎక్కడ సత్వగుణం పెరుగుతూ ఉందో ఆ పెంచుకోవాలి అని అన్నా దైవీ గుణాలు కావాలి. అది దైవీ గుణాలు పెరుగుతుంటే సత్వగుణం పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ప్రపంచాన్ని నడిపించే అనంతమైన శక్తి ఒకటి ఉంది, అదే ప్రతి ఒక్కళ్ళలో జీవుడుగా కూడా ఉంది. నేను ఆ శక్తి అయి ఉన్నాను, దేహం కాదు అనే భావం ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఇప్పుడు దైవీ సంపద పెరుగుతుందండి. వ్యక్తి పరమాత్మకు దగ్గర అవుతూ ఉంటాడండి. ఇవి 16 అధ్యాయంలో చెప్తారు. 3 శ్లోకాలలో దైవీ సంపదను గురించి చెప్తూ దాదాపు 20 శ్లోకాలలో ఆసురీ సంపదను గురించి చెప్పారు. ఆసురీ సంపద వ్యక్తమై ప్రపంచంలో కనిపించేటువంటిది, దాని మీద ఉన్నటువంటి తాదాత్మ్యం వల్ల కలిగే అవగుణాలండి. ఈ గుణాలన్నీ దేహభావాన్ని పట్టించి జన్మ నుండి జన్మలకి లాక్కొని వచ్చి జనన మరణాల్లో దోసేస్తాయి, బయటపడినవ్వవు, అన్నీ ఉన్నా సుఖపడినవ్వవు. కానీ ఎవరైతే దైవీ సంపదను పెంచుకుంటూ ఉంటారో వాళ్ళకి దేహ తాదాత్మ్యం పోయి ఆత్మతో తాదాత్మ్యం పెరుగుతుంది. ప్రపంచంలో ఏమీ లేకపోయినా సుఖంగా ఉండే శక్తి వస్తుంది. అనుకున్నది జరిగినా జరగకపోయినా, అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా అన్నీ బయట శరీర మనోబుద్ధులకు సంబంధాలే. కానీ ఇవన్నీ కానీ శరీర మనోబుద్ధులతోనే సంబంధం నుండి బయటపడి ఉన్నాడు కాబట్టి ఆయన ఇవేమీ చేయలేవు, ఎప్పుడు సుఖంగా ఉండే శక్తిని ఇస్తుందండి. మరొక్కసారి చెప్పండి అని అంటే 17వ అధ్యాయం చెప్పారు. శ్రద్ధాత్రయ విభాగ యోగం. పుట్టుకతోనే ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉంటుంది ఏదో ఒక దాని మీద. అవునా? 10 మంది కలిశారు అని అనుకోండి, ఎవరికి ఎందులో శ్రద్ధ ఉందో
దాని గురించి చర్చ చేస్తారు. అవునా? ఏదో ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి, దేన్ని చూస్తారు, దేని గురించి మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు, దేని గురించి ఉంటాయి చర్చలన్నీ? ఓ, పెళ్ళికి వెళితే పెళ్ళిలో అబ్బాయి అమ్మాయి గురించి ఎంతమంది చూస్తారు? ఆ ఎదురుగా వెళ్ళినప్పుడు అక్కడ చూస్తారు కదా, వెళుతూ ఎంత డెకరేషన్ చేశారా. అవునా? రెండోది, ఎవరెవరు ఎంత డెకరేట్ అయ్యి వచ్చారు. అవునా? కలిసారు, దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ చీర ఎంత, ఈ చీర. అవునా? కాకపోతే ఓ బాగుంది, నగలు ఎక్కడ కొన్నావు. అవునా? కొంతమందికి దేనితో ఆసక్తి ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయాలు పెంచుకుంటారు. అవునా? ఇంకొక బ్యాచ్ ఉంటారు, కరెక్ట్గా పెళ్ళికి వెళ్ళి అంత ఏ టైంలో అవుతుంది అయితే కానీలేండి భోజనం టయానికి వచ్చేవాళ్ళు. అవునా? వచ్చాం కదా అంటే పని చూసుకొని ఏదో కొంచెం ఇష్టమైంది అవసరమైంది తినేసి వెళ్ళిపోదామని కొంతమంది అనుకుంటారు. కానీ ఏం తింటావు, ఏం తింటాం, చేసినటువన్నీ టేస్ట్ చేయాలి కదా అండి. కదా, చేసినటువన్నీ టేస్ట్ చేయాలి కదా అండి. వాళ్ళ నీతిలో వాళ్ళు చెప్తారు. అంటే ఒక్కొక్క వస్తువు దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేసి ఏది బాగుందో దానికి కొంచెం, ఎంతసేపు తింటావండి, అన్నీ తినాలి కదా అండి. కదా, అన్నీ తినాలి కదా అండి. ఓ, ఆహార పదార్థాలు దానికే కొంతమంది ఏం చేస్తారు, ఓ వాళ్ళు 20 రకాలు పెట్టారండి, వీళ్ళు 30 రకాలు పెట్టారు, వాళ్ళు 40 రకాల పదార్థాలు పెట్టారండి. ఎందుకయ్యా, ఇష్టం దాని మీద ఉంది కదా. అలాగే మానవుడికి టేస్ట్ ఏంటయ్యా, టేస్ట్ అంటే ఒక్క నాలుగుతో తినేదే కాదు, చూడబడేటివి, వింటూ ఉన్నటువంటివి కదా, రుచి చూసేటివి, స్పర్శలు చూసేటివి, వాసనలు చూసేటివి, అనేక రకాలైన విషయాలండి. వాటన్నిటి ఎందు దృష్టి పోతుందండి. అన్నిటి గురించి చర్చిస్తూ ఉంటారండి. దానికి ఏమన్నారు, మనిషి పుట్టుకతోనే శ్రద్ధ ఉంటుందండి, ఒక్కొక్కటి శ్రద్ధ ఒక్కొక్క దాని మీద ఉంటుందండి. దానికే చెప్పారు భగవంతుడు, శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. తామసిక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, సాత్విక శ్రద్ధ కదా, 3 రకాలుగా ఉంటుందండి. అయ్యా, కొంతమందికి భయంకరమైన శ్రద్ధ ఉంటుంది, ఆ శ్రద్ధ వలన తనను, తన చుట్టూ ఉన్న వాళ్ళని, పైగా లోపల ఉన్న భగవంతుని కూడా వేధించే శ్రద్ధ ఉంటుందండి. ఆసురిక శ్రద్ధ అండి. కొంతమంది ప్రతి చిన్న విషయానికి అలుగుతూ ఉంటారు కదా ఇళ్లలో. మగాళ్ళు అలుగుతారా, ఆడవాళ్ళు అలుగుతారా? ఎక్కువగా ఎవరు అలుగుతారు? జనరల్గా ఆడవాళ్ళే అలుగుతారు. ఎందుకు అలుగుతారు? అవునా? నాకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుచుకోవట్లేదు, అలిగేవాళ్ళు. నాకు కావాల్సింది తెచ్చివ్వట్లేదు, అవునా, నేను చెప్పింది నువ్వు చెయ్యట్లేదు. అంతేకాదు, కొంతమందికి అలగడంతో ఇతరులను వేధించి చంపే వాళ్ళు ఉంటారు. ఇతరులను వేధించడానికే ఏమిటండి అట్లా అంటున్నారు? నేను అనట్లే, భగవంతుడే చెప్తున్నాడు, ఆసురీక శ్రద్ధ అండి. దాన్నే ఆసురీ శ్రద్ధ అంటారండి అని అన్నా. ఆసురీ శ్రద్ధ అంటారండి. ఆసురిక శ్రద్ధలో ఇతరులను వేధించేవాళ్ళు కొంతమంది అయితే తననే వేధించుకుంటారు. అవునా? కొంతమంది మూర్ఖత్వం వేధించుకుంటే కొంతమంది భక్తితో వేధించుకొని చంపుకుంటారు. అదేంటండి? పండుగలు కింద పబ్బాలు వచ్చాయనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, నాలుగుకి ఒక ఇనుప ముళ్ళు కూర్చుకొని అవునా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఎంత నరకం, ఎంత నరకం.
అవునా, ఒంటి మీద సూదులు గుచ్చుకోవడం, కత్తులు గుచ్చుకోవడం, ఇనుప మొక్కలు నడవడం, అవునా, ఈ భయంకరమైన ఇవన్నీ కూడా ఆశ్చర్య శ్రద్ధ నుండే వచ్చాయండి. ఇంకా కొంతమందికి లోపల దేవుని వేధించడం చాలా సరదా అండి. ఏమిటి అంటే సోమవారం వచ్చింది శివుడికి ఉపవాసం అండి, మంగళవారం వచ్చింది హనుమంతుడికి ఉపవాసం అండి కదా, గురువారం వచ్చింది గురుగారికి ఉపవాసం అండి, శుక్రవారం వచ్చింది అమ్మవారికి ఉపవాసం అండి, శనివారం వచ్చింది వెంకటేశ్వరుడికి ఉపవాసం అండి. లోపల ఏమైపోతుందో తెలియదు. ఏమవుతుంది? ఆయుష్ పడిపోతుంది, ఆరోగ్యం పడిపోతుంది, నరకమే సంప్రార్థిస్తారు. లోపల ఏమవుతుందో కూడా తెలియలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ప్రధానికి ఉపవాసం అండి, ప్రధానికి ఉపవాసం అండి. ఇంకొంతమందికి ప్రధానికి చాదస్తాలు ఎక్కువ ఉంటాయి కొన్ని 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 చోట్ల. అవునా, కుక్కను చూస్తే స్నానం చేసి రావడం, బల్లిని చూస్తే స్నానం చేసి రావడం, కాకిని చూస్తే స్నానం చేసి రావడం, రోజుకు 10 సార్లు స్నానం చేయడం. ఏమవుతుంది? బాత్రూమ్ కంటే నీచంగా ఉంటుంది బాడీ. ఒళ్ళంతా కంపు కొడుతూ ఉంటుంది ఎన్నిసార్లు స్నానం చేసి. దేహం ఏదన్నా మట్టిపోవడానికి స్నానం చేయాలి కానీ ప్రధానికి నిరంతరం స్నానం చేస్తుంటే దేహం అయిపోతుంది. చిచి, శుచి అనే పేరుతో అశుచిగా మారిపోతారండి. ఇది కూడా తామసిక శ్రద్ధేనండి, తామసిక శ్రద్ధేనండి. లోపల దేవుని కూడా వేధించడం అవుతుందండి. ఇదంతా కూడా తనను వేధించుకోవడము, ఇతరులను వేధించడము, ఇదంతా కూడా ఆశ్చర్య శ్రద్ధ అండి అన్న. దాని తర్వాత ఇంక శ్రద్ధ దేని మీద ఉండాలి అంటే 4 రకాల విషయాలను స్పష్టంగా ఆయన చెప్పాడు. ముందు ఆహార విషయంలో శ్రద్ధ ఉండాలి, తర్వాత ఆరాధన విషయంలో శ్రద్ధ ఉండాలి, 3 నియమాలు క్రమశిక్షణ విషయంలో శ్రద్ధ ఉండాలి, తర్వాత సమాజంలో వ్యవహారాల విషయంలో ఇతరులతో ఉన్న సంబంధాలు వ్యవహారాల విషయంలో శ్రద్ధ ఉండాలండి. ఇది కూడా 3 రకాలుగా ఉంటుందండి, 3 రకాలుగా ఉంటుంది. నీచమైన అల్పమైన ఆహారాలు తినేవాళ్ళు కూడా ఉంటారండి. ఉంటారా? కుళ్ళిపోయినాటివి, పాచిపోయినాటివి, మురిగిపోయినాటివి, కంపు కొట్టేటివి, నీచమైన పదార్థాలు తినేవాళ్ళు ఉన్నారు లేదా? ఎవరు తింటారు? ఎవరు తింటారు? ఏమండి, ఏమి చేతకాని వాళ్ళు తింటారు. ద్రాక్ష తెచ్చారు, ఫ్రెష్గా తింటే సాత్వికం, కొంచెం దెబ్బ తింటే రాజకమైన, కుళ్ళబెట్టి తింటే తింటారా? కుళ్ళబెట్టి ఆ కుళ్ళిపోయింది కొన్ని సంవత్సరాల పాటు మురగబెట్టి, తెలిసిందేగా ఆల్కహాల్ అండి. ఈ పళ్ళని మురగబెట్టి కుళ్ళిపోయి ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కానీ తాగితే చాలా కాస్ట్లీ అండి అది. అంటే ఎన్నేళ్ళు మురిగితే ఆ నీళ్ళు కాస్ట్లీ అండి. ఏమొస్తుందండి? ఏం లేదు, ఫస్ట్ బుద్ధి చచ్చిపోతుంది. అలాంటి వాటి వైపు ఎక్కడైతే వెళుతూ ఉన్నారో ఏమవుతున్నారు అంటే మధు, ఆహా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉంటుందా? లోపలికి బుద్ధిని చంపేస్తుంది, మనిషికి వివేకం రాకుండా చేసేస్తుంది. కావో పీవో మజా సేర్ హో, అవునా? మధు మాంసాల మైథున సుఖాలవే జీవితం అని ఎవడైతే అనుకుంటున్నాడో తామసిక ఆహారం అండి అది. రెండోది ఇంకొంతమందికి, అవునా, వ్యక్తి లోపల గుణాలు మారే కొద్దీ ఆహారంలో మార్పులు జరగాలి. ప్రాథమికంగా ఆహారంలో కానీ మార్పులు జరగకపోతే లోపల గుణాలు మారట్లేదు అని. అవునా? ఎట్లా మారాలండి? ఏం మారాలండి? దానికే చెప్పారు. రాజసిక ఆహారం ఏంటయ్యా అంటే అన్నీ అతిగా, అతి ఉప్పు, అతి కారము, అతి చేదు, భయంకరంగా వేడిగా తింటూ ఉంటే మంటలు పుట్టేది, ఘాటైనది, వేపుళ్ళు అంటారు.
ఏం చేయచ్చు, కూరగాయలను కూడా పూర్తిగా మార్చేసి తింటాడు. ఏమండి, ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు తింటాడు, అది నిజమే, కాదని లేదు. కానీ ఏం తింటూ ఉన్నామో ఆ గుణం పెరుగుతుంది. ఏ గుణంలో ఉన్నారో ఆ ఆహారమే ఇష్టం. టీ తాగుతూ ఉంటారు, మీడియం వేడి ఉండాలి, కానీ కొంతమంది ఇంకొకసారి వేడి చేసి అవునా పొగల కక్కుతూ తాగాలండి. అవునా, వంటలు తింటూ ఉన్నారు, కారం సరిపడి ఇంకొంచెం కారం వేయండి కదా, ఇంకొంచెం ఉప్పు వేయండి, ఇంకొంచెం పులుపు వేయండి. అతిగా తినేటప్పుడు ఏమవుతాయి అంటే ఒక్కొక్క పదార్థం లోపలికి వెళ్ళి ఒక్కొక్క అవయవాన్ని దెబ్బతీసేస్తుందండి అని. ఉప్పు అధికంగా తింటే ఏమవుతుంది, బీపీ వస్తుంది. కారం అధికంగా తింటే ఏమవుతుంది, కోపం వస్తుంది, అలసదు. పులుపు అధికంగా తింటే ఏమవుతుంది, అలసర, గ్యాస్, పుండ్లు, పేగుల్లో పుండ్లు అండి. ఇది అతి వేడి తింటే ఏమవుతుంది, ఇప్పుడు దేహంలో పైనున్న అవయవాలు సున్నితంగా ఉంటాయా, లోపల ఉన్న అవయవాలు సున్నితంగా ఉంటాయా? అవునా కాదా? ఒక పదార్థం పైన పెడితే అబ్బా కాలింది అని అంటాం, అంతకంటే వేడిని లోపల వేసేస్తే ఏమవుతాయి, సున్నితమైన అవయవాలు కాలిపోతాయి కొద్ది రోజుల్లోనే. అవే భయంకరమైన రోగాల రూపంలో బయటకు వచ్చేస్తాయండి కదా. అదేవిధంగానే రకరకాల పదార్థాలన్నీ, ఒక పదార్థం బయట వేస్తేనే దాని వాసన కొడుతుంది కదా, ఆ కుళ్ళిపోయిన పదార్థాలు లోపల వేస్తే లోపల అవయవాలు కుళ్ళిపోవు, కుళ్ళిపోతాయి లోపల. దానికి కిడ్నీ ఫెయిల్ అండి, హార్ట్ ఫెయిల్ అండి, అవునా, స్టమక్ ఫెయిల్ అండి, లంగ్స్ ఫెయిల్ అండి. ఏమవుతుంది ఏనంటే తినకూడని ఆ పదార్థాలని తినకూడనంత మోతాదులో తినడం వల్ల ఏమవుతుంది ఏనంటే దెబ్బతింటారు. అదే రజోగుణం అండి అని. వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ కోపం, తాపం వ్యక్తమయ్యేటప్పుడు కోపం, అనుభవించేటప్పుడు తాపం, ఇవి ఎప్పటికీ పోవండి. కారణం రాజసికమైన దాన్ని మార్చుకోగలగాలండి, స్లోగా మార్చుకోగలగాలండి. ఆ మార్చుకోవడం ఎలా అండి, దానికే అన్నారు. మజ్జిగ తాగుతున్నారు అని కొంతమందికి పులిసిపోతేనే ఇష్టం, కొంతమందికి అవునా, పులిసిపోయి పుల్లగా ఉంటేనే మజ్జిగ ఇష్టం. ఇంకొక రోజు పులిగి పెట్టారు తాగండి ఇక్కడ. కానీ పదార్థాలన్నీ కమ్మగా ఉంటే ఇష్టం కొంతమందికి. ఇదేమిటండి, అలాంటి వాటి వలన ఏమవుతుంది అనంటే దానికే చెప్పారు, రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ. రసాలతో నిండిపోయి ఉండాలి, మాడిపోకూడదు. అవునా, చూస్తే కళకళలాడుతూ ఉండాలి, అందంగా కూడా కనిపించాలి, ఆకర్షణీయంగా కనిపించాలి. అవునా, హృద్యాహ తింటూ ఉంటే రుచికరంగానూ ఉండాలి, తిన్న తర్వాత కొన్ని గంటలు పొట్టలో ఉండాలి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా లోపల అవయవాల్ని దెబ్బతీయకూడదండి. దానికి ఏమన్నా ఆయుస్సత్వ బలారోగ్యా, అలాంటి వాటిని ఏమవుతాయి అంటే ఆయుష్ను పెంచుతాయి, బలాన్ని పెంచుతాయి, ఆరోగ్యాన్ని పెంచుతాయి, జ్ఞానాన్ని కూడా పెంచుతాయండి అలాంటి ఆహారాలు. సాత్వికమైన ఆహారాలండి. అలాగే నువ్వు ఏ విధమైన ఆహారం తీసుకుంటున్నావో అదే గుణం పెరుగుతుందండి. మహావిజ్ఞానవంతుడైన మధుమాంసాలను వదలలేదు అని అంటే అతని జ్ఞానం వినాశనానికి పనికొస్తుంది కానీ లోకానికి పనికిరాదు. అతని కుటుంబాన్ని కూడా అతను బాగుపరుచుకోలేడు. దానికి ఏంటి అంటే సరైన ఆహారం స్వీకరించి తర్వాత జీవితంలో ఔన్నత్యం కొరకు దైవాన్ని ప్రార్థించాలండి. దాన్నే యజ్ఞం అన్నారు. యజ్ఞంలో ఏంటంటే వ్యక్తిలో సద్గుణాలు పెరగాలి అని, ఉన్నతమైన జ్ఞానం పెరగాలి అని, అలాగా నేను ఎక్కువ మందికి ఉపయోగపడేటట్లుగా నన్ను అనుగ్రహించు అని ఎప్పుడైతే ప్రార్థన చేసి యజ్ఞయాగాదాలు చేస్తున్నారో అంటే ఇదంతా ఏంటంటే జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవడానికి, సద్గుణాలను పెంపొందింపజేసుకోవడానికి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ వలన వాళ్ళు లోకానికి ఆదర్శప్రాయులు అవుతారు, లోకంలో పూజనీయులు అవుతారు, గౌరవించబడతారు.
వారి జీవితం సంతృప్తికరంగా ఉంటుందండి. అలాగే ప్రార్థన ఏమని చేస్తారండి? ఇంకొంతమంది ఏమని చేస్తారంటే, ఏమైనా ఎందుకు చేస్తామండి, నేను మా కుటుంబం బాగుపడాలని చేస్తామండి. నాట్ బ్యాడ్ థింగ్. సర్కిల్ అక్కడే ఉంటుందండి. కొంతమంది చూడండి, ఎక్కడికైనా తీర్థయాత్రలు ప్రసాదాలకు వెళితే ఎక్కడైనా పేదవాళ్ళు ఏమైనా ఉన్నారా, ఏమైనా భిక్షగాళ్ళు ఎవరైనా ఉన్నారా కొంతమంది చూస్తారు. ఇంకొంతమంది ఏంటంటే సాధువులు సత్పురుషులు ఉన్నారా, అవును, వాళ్ళకి అవసరాలు ఏముంటాయో వీళ్ళు కనుక్కొని అవి తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, దేవుడు హుండీలో వేసి కొంచెం మా పేరుతో పూజ చేయండి అండి, మా పేరు కదా అర్చన చేయండి అండి, యజ్ఞం చేయండి అండి, అన్నదానం చేయండి అండి అని అంటారు. ఏమవుతుంది అయ్యా, లోపల ఉత్తమైన గుణాలు పెరుగుతూ ఉండేటప్పుడు ఏంటి అని అంటే, అయ్యా కనిపించేటువంటి దేవతలు మహానుభావులు అయినటువంటి వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చి నేరుగా ఆశీర్వదిస్తారు కదా. ఇంకొంతమంది దేవాలయాలకు అన్నదానానికో పూజలకో కట్టారు. ఏమవుతుంది, వాళ్ళ వల్ల నాకు వస్తుంది, నాకు సంపదలు పెరుగుతాయని. నాట్ బ్యాడ్ థింగ్. సెకండ్ టైప్ కదా. ఇంకొంతమంది కూడా ఏం చేస్తారు, యజ్ఞాగాదులు అని అంటే ఎవరైనా చంపడానికి స్పాట్ పెట్టారు అని అనుకోండి, అవునా కదా, దుర్మార్గమైనటువంటి అభిచార కర్మలు ఏవైతే ఉంటాయో, అవునా, అభిచార కర్మలు లోక వినాశనానికి పనికొచ్చేటువంటి కర్మలకి న్యాయగదులకి కావాల్సినంత ఇస్తారండి. వాడు కూడా ఆరాధిస్తున్నాడు దేనికోసం, ఇప్పుడు నక్సలైట్లు కూడా పూజలు చేస్తారుగా, పుట్టకో రాయికో చెట్టుకో పూజ చేసి ఏమంటారు, పలానాని చంపేయడానికో, పలానా డ్యామ్ కూల్చేయడానికో, పలానా బిల్డింగ్లు ఎత్తేయడానికో, లేదా రైలును ఏరోప్లేన్ ఎత్తేయడానికో పూజలు చేసుకొని వెళ్తారు వాళ్ళు కూడా. అవి కూడా ఆరాధనలేగా, వాళ్ళని ఇతరులను కూడా నాశనం చేసేస్తాయండి అవి. యజ్ఞం తర్వాత ఏమండి, కర్మశిక్షణ అంటే ఏదో ఒక తపస్సు అంటే దాన్ని రకరకాలుగా చెప్పారు. శారీరకమైన తపస్సు, వాచికమైన తపస్సు, మానసికమైనటువంటి తపస్సు కూడా అని చెప్పారు 11 అధ్యాయంలో. 3 రకాల తపస్సులు ఆత్మ ఉద్ధరణ కోసం చేస్తే, అంటే ముక్తి కోసం చేస్తే సాత్వికం అండి. ధర్మ అర్థ కామాల కోసం చేస్తే రాజసికం అండి. ఇతరుల వినాశనం కోసం తపస్సు చేస్తే తామసికం అండి. రాక్షసులు తపస్సు దేనికి చేస్తారు, 100 సంవత్సరాలు చేస్తారు, అవును, వరాలు పొందుతారు, తిరిగి వచ్చి ఏం చేస్తారు, అందరిని నాశనం చేయాలి అనుకుంటారు. వాళ్ళు చేసే కర్మల వలన వాళ్ళే నాశనం అయిపోతారు. అవునా, జనరల్గా అంటూ ఉంటారు, దొంగతనాలు చేసేవాళ్ళు సుఖంగా ఉంటారా, వాడికి తెలుసు, వాళ్ళ భార్యకి కూడా తెలుసు, వీడు ఎప్పుడో కూడా సరే, అవునా కదా, వీడు ఎప్పుడైనా ఎగిరిపోయేవాడే అండి. అంటే వ్యక్తి చెడు పనులు చేస్తున్నాడు రా అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది మేము ఎక్కువ రోజులు ఉండవు అని. దీనికే తామసిక తపస్సు అండి అన్నారు. చివరికి వచ్చేటప్పటికి ఏమిటయ్యా అంటే దానం అండి. ఈ దానం ఏం చేస్తుందండి అంటే వ్యక్తిని సమాజంలో వికసించేటట్టు చేస్తుందండి. దానం కూడా 3 రకాలుగా ఉందండి. ఇతరుల నాశనం చేయడానికి దానాలు చేస్తే నక్సలైట్గా డబ్బులు ఇస్తున్నారు, చందాలు తయారు చేసి ఇస్తూ ఉన్నారు, లేదా ఎవరినైనా చంపాలి అని కూనీకోర్లకి, అవునా, లోక వినాశకమైనటువంటి కర్మలకి దానాలు చేస్తున్నారు. ఏమో వాళ్ళలో వాట వస్తుంది వీళ్ళకి కూడా. మనం ఏ పనికి అయితే చందాలు ఇస్తూ ఉన్నామో ఆ పని గుణాన్ని బట్టే ఫలం వీళ్ళకి కూడా వస్తుందండి. లోక వినాశకరమైన కార్యాలకు కానీ దాన ధర్మాలు చేస్తున్నారా, జాగ్రత్తగా ఆలోచన చేయగలగాలండి. ఆ పాపంలో ఫలం వీడికి కూడా వస్తుంది, వీడు కూడా ఏదో ఒకరోజు ఎగిరిపోతాడు. ఇంక మరి ఇంకొంతమంది ఏం చేస్తారు, పేరు వచ్చే వాటికే దానం చేస్తానండి, నా పేరు వేసేటట్లయితే నేను దానం చేస్తానండి. పేపర్లో పేరు వేస్తారా, లేదా విగ్రహాల మీద పేరు చెప్తారా, దేవాలయాల మీద పేరు వేస్తారా, అవునా, పేరు వస్తేనే చేస్తానంట. మూడో వాడు ఏం చేస్తాడండి, ఎక్కువ మందికి ఉపయోగపడే వాటిల్లో దైవ అనుగ్రహానికి, మహాత్ముల యొక్క ఆశీర్వచనాలకి అవకాశం ఉన్న చోట చేస్తాడండి. నా పేరు కనిపించకపోయినా పర్వాలేదు కానీ నేను చేసేది 10 వరకు ఉపయోగపడితే చాలండి, భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను పైకి వెళ్తానండి. అలాగే ఎక్కువ మందికి, అవునా, జీవితాన్ని
వికసింపజేయడానికి పనికొచ్చేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని సాత్వికమైన దానం అండి. దానం వలన దానం ఏదైనా సరే పదుగురితో సంబంధాలను పెంచుతుంది. చెడు దానం చేసావా చెడు వ్యక్తులతో సంబంధాలను పెంచుతుంది. స్వార్థపరత్వంతో దానం చేసావా స్వార్థపైన వాళ్ళ గ్రూప్తో టీంతో సంబంధాలు పెరుగుతాయి. ఉన్నతమైన కార్యాలకు సత్కార్యాలకు దాన ధర్మాలు చేసావా సజ్జనులతో సాంగత్యం పెరుగుతుంది. ఏదేమైనా దానం వ్యక్తిని సమాజంలో పేరు తీసుకొస్తుంది. అయితే ఆ పేరు చెడు పేరు కావచ్చు, మంచి పేరు కావచ్చు కదా అర్థం. అయితే ఇక్కడ ఏంటి అంటే సత్కర్మలకు దానం చేయడం వల్ల కలిగే ఫలాలు ఏమిటి అని అంటే తన పాపాలు వెళ్ళిపోతాయి, సమాజంలో గౌరవం వస్తుంది, దైవం అనుకూలం అవుతుంది, మహాత్ముల ఆశీర్వచనాలు వస్తాయి. వీటన్నిటి వల్ల ఏమవుతుంది మనసు శుద్ధి అవుతుంది, లోపల దైవానికి దగ్గర అవుతారు. సద్గుణాల లోపల నుండి పెరుగుతాయండి. సత్కర్మలకు చేసే దానం వలన ప్రత్యేకంగా ఇన్ని ఫలాలన్నీ ఉంటాయండి. వాళ్ళకి ఏమనిపిస్తుంది నాకు భగవంతుడే కావాలి అని కోరిక కలుగుతుంది. చివరికి వచ్చేటప్పుడు 3 విషయాలని స్పష్టంగా చెప్పారు. ఏమనండి ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఒకరేమో పరమాత్మని తెలుసుకొని పరమాత్మగా జీవిస్తూ అందరూ సుఖపడాలి అని కోరుకుంటూ వ్యవహరించేవారు. వీళ్ళని బ్రహ్మవాదులు బ్రహ్మజ్ఞులు అంటారు. వీళ్ళనే బ్రాహ్మణులు అంటారు. భగవంతుడిని గురించి అనుభవంతో తెలిసిన వాళ్ళే బ్రాహ్మణులు. వాళ్ళు మాట చేత ఆలోచన లోక సంక్షేమం కొరకే వినియోగించేవాళ్ళు బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞులు. మరి రెండో రకం వాళ్ళు ఏరండి అదే చెప్పాము. ఇట్లాంటి సత్కర్మలకు దానాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే నాకు భగవంతుడు కావాలి, ఆయన అనుగ్రహం కావాలి, ఆయన్ని అందుకోవాలి, వీళ్ళనేమన్నారు మోక్షవాదులండి, తత్వాదులండి. వీడు సమాజంలో ఉన్నతమైన వాళ్ళు, ముందున్న వాళ్ళు పరమాత్మయే, వీళ్ళు చాలా ఉన్నతులండి. మరి 3వ రకం వాళ్ళు ఎవరున్నారు సత్కర్మల్ని ఆశ్రయించేవాళ్ళు కోరికలతో. రోజు దేవుడి దగ్గరకు పూజ చేస్తున్నాం సంకల్పం చెప్తాం అయిపోం, అవునా కదా? పూజ అంతా చేసుకోవడానికి టైం లేకపోయినా సంకల్పం చెప్పుకొని వెళ్ళిపో. పంతులు గారు సంకల్పం చెప్పా నేను వెళ్ళిపోతాం, అవునా కదా? సంకల్పం చెప్పాయా సంకల్పం చెప్తాం కదా. కాబట్టి ఏంటంటే సత్కర్మలో సంకల్పం చెప్పుకుంటే ఎందుకండి మాకు కావాల్సిన క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం కదా. ఇలాగా సంకల్పం చేసేవాళ్ళు ఉన్నారే వీళ్ళు సత్వాదులండి అన్నారు. వీళ్ళు సత్కర్మలు ఆచరిస్తున్నారండి. ఇంకో కొంతమంది ఉన్నారు అలాగ భగవంతుడు నేరుగా సహాయం చేయడానికి అవకాశం లేకపోయినా వాళ్ళకి సహకరించే వాళ్ళు ఉంటారు. వీళ్ళేంటి విద్యాలయాలు వైద్యాలయాలు అన్నధర్మశాలలు కట్టడము నిర్వహించడము వాటి సహకరించడము ఉంటుంది. వీళ్ళు కూడా సద్వాదులేనండి. ఈ 3 రకాలుగా ఉంటారండి జనాలందరూ. ఈ 3 రకాలుగా కలవని వాళ్ళు ఉన్నారే వాళ్ళు మనుషుల కిందే లెక్క కాదండి. వాళ్ళు ఏదో ఇప్పుడు బతికుంటారు, ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు, దేవుణ్ణి నమ్మరు, దేవుణ్ణి తలుసుకోరు. కానీ దేవుడు తయారు చేసినంతా మింగడానికి మాత్రం రెడీగా ఉంటారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ మనుషులుగా మాత్రం పుట్టరండి. ముక్తులైపోతారని కాదు, మనుషులుగా మాత్రం పుట్టరు, పశుపక్షాదులుగా వెళ్ళిపోతారండి. వాళ్ళు చేసిన ఏ కర్మల ఫలాలు భగవంతుడు దాచిపెట్టడు, ప్రిజర్వ్ చేయడు. ఆయన నమ్మితేనే మానవుడు చేసిన పాపమైన పుణ్యమైన వెంట వస్తుంది. ఆ నమ్మని వాడికి పుణ్యం రాదు, పూర్తిగా పాపంలో పడిపోతాడు. పాపంలో పడిపోయాడు అని అంటే మనిషికి తెలివితేటలు ఎగిరిపోతాయి, తెలివితేటలు కంప్లీట్గా ఎగిరిపోతాయి, బుద్ధి ఇక రాదండి. నోరున్నా బ్యా అని అరవడానికి పనికి వస్తుంది కానీ మాట్లాడడానికి అవకాశం లేదండి. 17వ అధ్యాయం చివరిగా తోసి పారేశాడు. మరి 18వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పుడు ఏమిటయ్యా అంటే
సత్కర్మలు చేసేవాళ్ళు చేస్తున్నారులే అండి, ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు దేవుడే కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో 18 అధ్యాయం అద్భుతంగా వివరించాడు. దాంతోపాటు రెండోది కూడా చెప్పారు. ఏమిటి అంటే చనిపోయిన తర్వాత ఏమవుతారు అనే విషయాలు కూడా స్పష్టంగా దీంట్లో చెప్తూ 18 అధ్యాయంలో ఒక 11 రకాల విషయాల్ని బాగా హైలైట్ చేశారు. ఏమిటంటే త్యాగం, జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం. ఎన్ని వచ్చాయి? 7. 3 3 6 1 7. ఇందులో 17లో 4. అలాంటి ఆహారము, యజ్ఞము, తపస్సు, దానం, మొత్తం 11 విషయాలని ఈ 3 గుణాలలో పోల్చి చెప్పారు. తామసికము, రాజసికము, సాత్వికం. తామసికాన్ని అనుసరించే వాళ్ళు పతనమైపోతారు, మానవ జన్మ నుండి కిందికి జారిపోతారు. రజోగుణాన్ని పట్టుకునే వాళ్ళు మళ్ళీ మనుషులుగా పుట్టచ్చు కదా, ఒక్కొక్కసారి స్వర్గాది లోకాలకు కూడా వెళ్ళొచ్చునేమో. కేవలం సత్వగుణాన్నే పట్టుకో అన్నారు. వాళ్ళేమిటి ఏనంటే ముక్తికి అంటే దైవానికి దగ్గర అవుతూ ఉంటారు. వాళ్ళు పై లోకాలకు వెళ్ళినా ఈ లోకంలో ఉన్న అందరి క్షేమం కొరకే ప్రయత్నిస్తూనే అనంత తత్వానికి భగవంతుడికి దగ్గర అవుతారండి సాత్వికంగా ఆచరించినటువంటి వాళ్ళు. ఎలా? రేపటి నుండి చూద్దాం. 18వ అధ్యాయంలో చాలా చాలా స్పష్టంగా చెప్పారు. అన్నిటికంటే పెద్ద అధ్యాయం. అన్ని అధ్యాయాల్లో చెప్పబడినటువంటి విషయాలన్నిటినీ కూడా మళ్ళీ ఇక్కడ తెలిసి చూపించింది కదా. కర్మ, భక్తి, జ్ఞానం అన్నిటి గురించి చెప్తూనే ధ్యానాన్ని గురించి కూడా స్పష్టంగా చెబుతూ మానవుడు దేహభావాన్ని అంటే అహంకారాన్ని శోధించి ఛేదించి భగవతత్వంలో కలిసిపోయే విధానాన్ని స్పష్టంగా బోధించారండి. రేపు చూద్దాం. హరి ఓం. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.